ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమంకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుడు తన కృపను బట్టి మనల్ని కాపాడుతూ ఈ యొక్క ఆదివారం పరిశుద్ధ దినమున దేవుని మందిరంలో ఆయన సంఘంగా కూడి ఆరాధించినట్లు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి యొక్క శుభదినాన్ని బట్టి ప్రభుకు వందనాలు తెలియజేస్తున్నాను. ఎజ్రా గ్రంథాన్ని మనం వరుసగా ధ్యానం చేస్తున్నాం. ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పరచిన లేఖన భాగము ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయం 9వ వచనం నుండి 44వ వచనం వరకు. ముందుగా ఈ భాగంలో మనం 10, 11 వచనాలు చదువుకుందాం. అప్పుడు యాజకుడైన ఎజ్రా లేచి వారితో ఇట్లనెను, మీరు ఆజ్ఞను మీరి అన్య స్త్రీలను పెళ్లి చేసుకుని ఇశ్రాయేలుల అపరాధమును ఎక్కువ చేసితిరి. కాబట్టి ఇప్పుడు మీ పితరుల యొక్క దేవుడైన యెహోవా ఎదుట మీ పాపమును ఒప్పుకొని ఆయన చిత్తానుసారంగా నడుచుకొనుటకు సిద్ధపడి దేశపు జనులను అన్య స్త్రీలను విసర్జించి మిమ్మల్ని మీరు ప్రత్యేక పరుచుకొని ఉండుడి. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా పవిత్రతను ఎంచుకునే నిర్ణయం, ఏ డెసిషన్ టు చూస్ హోలీనెస్. నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం ఆలోచించినట్లయితే, ఎజ్రా ఆజ్ఞాపించినట్లుగా 3 రోజుల్లోనే ప్రజలందరూ యెరూషలేములో సమావేశమయ్యారు. వారి పాపాల గురించి ఆయన వారిని ఎదుర్కొని వారి అన్య స్త్రీల నుండి వారు విడిపోవాలని ఆయన వారిని కోరినప్పుడు కొందరు దీన్ని వ్యతిరేకించారు. అయినప్పటికీ దేవుని పవిత్ర ప్రజలుగా ఇశ్రాయేల్ ప్రజలు వారి గుర్తింపును కాపాడుకోవడానికి ఇది కఠినమైనది అయినప్పటికీ అవసరమైన చర్య అని భావించి వారు ఎజ్రా చెప్పిన దానికి అంగీకరించినట్లుగా లేఖనంలో మనం చూస్తాం. దాదాపు 3 నెలలు అయిన దర్యాప్తు తర్వాత విదేశీ స్త్రీలను వివాహం చేసుకున్న 110 మందికి పైగా పురుషులు వారి జాబితాను వారు రూపొందించారు. ఈ జాబితా వారి గతంలోని వారి అవమానకరమైన భాగాన్ని నమోదు చేసినప్పటికీ ఇది వారి పశ్చాత్తాపానికి సాక్ష్యంగా మారింది. దేవుని ప్రజలు పవిత్రతను పునరుద్ధరించడానికి వారి పాపాలను అంగీకరించి వారు విగ్రహారాధన నుండి వైదొలుగా ఎంచుకున్న వారి సంఖ్య ఇది అని ఈ లేఖనంలో మనం చూస్తున్నాం. ఇందులో దేవుడు నేర్పే పాఠం మనం గమనించినట్లయితే 9 నుండి 11 వచనాల్లో ఎజ్రా ప్రజల యొక్క పాపాన్ని బహిరంగంగా ప్రకటించి పశ్చాత్తాపం చెందడం, వారి పాపం నుండి వైదొలగడం ఖచ్చితంగా అవసరమని వారికి స్పష్టం చేశాడు. విగ్రహారాధనకు దారితీసిన విదేశీయులను వివాహం చేసుకోవడం ద్వారా కొందరు మాత్రమే పాపం చేసినప్పటికీ వారి పాపాన్ని సహించి మౌనంగా ఉండడంతో అపరాధ భారం మొత్తం సమాజంపై పడినట్లుగా వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి మన విశ్వాస సమాజము ఏ పాపాలను నిశ్శబ్దంగా అంగీకరిస్తుందో ఒకసారి పరీక్షించాలి. మన స్వచ్ఛతను మరియు పవిత్రతను పునరుద్ధరించడానికి మనం దేవుని ఎదుట పశ్చాత్తాపడవలసిన ఏవైనా పాపాలు ఉన్నాయని మనల్ని పరీక్షించుకోవాలి. దేవుడు మనందరం కూడా, సమాజం అంతా కూడా పవిత్రంగా పరిశుద్ధంగా జీవించాలని, ఆయన్ని స్పష్టమైనటువంటి ఆరాధన వారికి ఆయనకు అందించాలనేది దేవుడు కోరుతూ ఉంటున్నాడు. 19వ వచనం మనం గమనించినట్లయితే, వివాహం చేసుకున్నటువంటి వారు బహిరంగంగా వారు పశ్చాత్తాపడ్డారు. తమ అన్య స్త్రీలను, వారి భార్యలను, వారి పిల్లలను వదిలేస్తామని, పంపించి వేస్తామని ప్రమాణం చేశారు. పాపం యొక్క పరిణామాలు ఎంత గొప్పగా మరియు బాధాకరంగా ఉంటాయో ఈ నిర్ణయం స్పష్టంగా చూపిస్తుంది. పాపం మొదట మనకు తీపిగా అనిపించవచ్చు, కానీ అది చివరకు మనల్ని దేవుని నుండి వేరు చేస్తుంది. లోతైన శాశ్వతమైన మచ్చలను అది మనకు వదిలివేస్తుంది. కాబట్టి మనం ఎన్నడూ కూడా పాపాన్ని తేలిగ్గా తీసుకోకుండా నిర్ణయాత్మకంగా దాన్ని త్రుంచివేయాలి, దాన్ని నరికివేయాలనేది దేవుడు మనకు ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని పిల్లలుగా మన విశ్వాస ప్రయాణంలో మనం ముందుకు సాగుతున్నప్పుడు పవిత్రతను ఎంచుకునేటువంటి విధానంలో మనం ఉండాలి. దేవునికి వ్యతిరేకమైనది ఏదైనా మనలో ఉన్నట్లయితే దాన్ని తొలగించాలనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఈ రోజున మనందరం కూడా మన అనుదిన జీవితాన్ని పరీక్షించుకుంటూ దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో మనం జీవించే విధంగా ఉండాలి అనేది దేవుడు మనకు ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన ప్రజలు ఆయన్ని అంగీకరించిన వారు అదే పరిశుద్ధతలో కొనసాగాలని దేవుడు ఆశిస్తూ ఉంటున్నాడు. పరిశుద్ధత కలిగి ఆయన్ని ఆరాధించాలని, పరిశుద్ధతతో ఆయన సన్నిధిలో మనం కూడి ఆయన గణపరచాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. కాబట్టి ఏ విషయాల్లో మనం తప్పిపోతున్నామో, ఏ విషయాల్లో మనం నిరారోపణ చేయబడుతున్నామో వాటిని మనము పరీక్షించుకొని
మన హృదయాన్ని సరి అయినదిగా దేవుని ఎదుట మార్చుకోవాలనేది దేవుడు మనకి లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. ఎజ్రా ప్రజల యొక్క పాపాలని వారి ముందు తెలియచేసినప్పుడు వారందరూ కూడా దేవుని యొక్క వాక్యానుసారంగా సరిచేయబడడానికి ఇష్టపడ్డారు. వారు దేవుని ఎదుట పవిత్రతను ఎంచుకోవడానికి నిర్ణయించుకున్నట్లుగా లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ఈ రోజున మనం కూడా మన అనుదిన జీవితాన్ని పరీక్షించుకొని పరిశుద్ధత కలిగి దేవుని సన్నిధిలో మనం ఆయన్ని సేవించే వారంగా ఉండాలి అనేది దేవుడు మనకు ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ రీతిగా మన ఆధ్యాత్మిక జీవితంలో ఏ విధమైనటువంటి అపవిత్రత లేకుండా మనం దాన్ని పరిష్కరించుకొని దేవుని సన్నిధిలో మనం పశ్చాత్తాపడి పవిత్రత వైపు మనం ముందుకు సాగాలి అనేది దేవుడు మనకు ఈ వాక్యం ద్వారా గుర్తు చేస్తున్నాడు. ఆ విధంగా మన జీవితాన్ని మలుచుకోవడానికి, స్థిరపరచుకోవడానికి దేవుని సహాయం కోరుతూ మనం ప్రార్థన చేద్దాం. మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా దేవ, మా ఆధ్యాత్మిక జీవితంలో, మా ఆధ్యాత్మిక సంఘం యొక్క పాపాలను పరిష్కరించడంలో మేము చురుగ్గా ఉండడానికి మాకు సహాయం చేయండి. మా పశ్చాత్తాపము నాయన మీ పవిత్రత వైపు పయనించే నిర్దిష్ట నిర్ణయాలకు, చర్యలకు దారితీసే విధంగా ఉన్నట్లు సహాయం చేయండి. మీ చిత్తాన్ని బట్టి మమ్మల్ని నడిపించమని, మమ్మల్ని పవిత్ర సమాజముగా తీర్చిదిద్దమని, మీ కృప ద్వారా వర్ధిల్ల చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకొని ఈ యొక్క వాక్య ధ్యానాన్ని ఆలకించినందుకు, విన్నందుకు మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు మేలుకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాలను మాతో పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. దేవుని కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడై ఉండి కాపాడునుగాక. ఆమేన్.